ప్రభువు నామమున అందరికీ వందనాలు. దేవుని వాక్యం నుంచి ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనము నేర్చుకుందాము. ఈరోజు అంశము పేరు ఏమిటంటే, పనికి మాలిన వానికి కూడా జీతమేనా అనేటువంటి ఈ అంశం మీద మనం దేవుని వాక్యం నుంచి నేర్చుకుందాము. ఇది అంత తొందరగా అర్థమయ్యే అవకాశము లేదు కాబట్టి, ఇప్పుడు ఏదైనా మనము పని చేస్తేనే కదండి మనకి జీతము వస్తుంది. మరి పని చేయకుండా జీతం ఎలా వస్తుంది కదా, ప్రశ్ననే కదా ఇది. కాబట్టి లోకానుసారంగా మనము చూసినట్లయితే, ఒక చిన్న సామాన్య కూలివాని నుంచి పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీ వరకు కూడా మనం చూసినట్లయితే పని చేస్తేనే జీతము. 6 దినాలు ఒక యజమానునికి మనము పనికి వెళితేనే ఆ వారం రోజులు కష్టపడినటువంటి కూలి మనకి ఆ వారం రోజు మనకి ఇస్తాడు. కాబట్టి మన గవర్నమెంట్ ఎంప్లాయీని మనం చూసుకున్నట్లయితే, నెల రోజులు ఆయన ఉద్యోగం చేస్తూ ఆ నెల రోజుల తర్వాత ఆయన చేసిన కష్టానికి ఫలితంగా జీతము దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ మనము చూసుకున్నట్లయితే సామాన్యంగా చెప్పవచ్చు, ఇదేం పెద్ద విషయమేం కాదు. పని చేస్తేనే జీతము వస్తుంది. మరి పనికి మాలిన వానికి కూడా దేవుడు జీతం ఇస్తాడా? ఆయన ఇచ్చే జీతము ఏమిటిది, అసలు జీతం అంటేనే ఏమిటిది అనేటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యం నుంచి మనము చూసేటువంటి ప్రయత్నము చేద్దాము. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మనము నేర్చుకున్నాము. మరి అలాంటి వాళ్ళు ఉన్నారా దేవుని వాక్యంలో అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒకసారి మనము రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుంచి 6-7 వచనాల వరకు మనము దీనిని చదువుకుందాం. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 6 వచనాల వరకు మనం దీనిని చదువుకున్నాం. 7 వరకు మనం చదువుకున్నాము. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే ఉగ్రతని సమకూర్చుకొనుచున్నావు కదా. సమకూర్చుకుంటాడంట ఉగ్రతని కదా. ఉగ్రతని ఎవరైనా సమకూర్చుకుంటారా? లోకములోన మనము చూసినట్లయితే, ఒక గవర్నమెంట్ జాబ్ని మనం చేసి 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 డబ్బుని సమకూర్చుకుంటారు చాలామంది. ఇంకా కొంతమందిని చూసినట్లయితే లంచాలు తీసుకొని కూడా సమకూర్చుకుంటారు డబ్బుని. ఏదో ఒక రోజు బయట పడినప్పుడు కట్టలు పడతావు కదా. ఇలా మనం చూస్తాం చాలా మందిని, సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ మీడియాలో కావచ్చు. ఇలా మనం చూసినట్లయితే కదా, పని చేసినటువంటి వాడు తన జీతాన్ని సమకూర్చుకుంటాడు. ఒక రైతు అయితే కష్టపడి 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, కష్టపడి ఆయన వేసిన పంటని, ధాన్యాన్ని సమకూర్చుకుంటాడు కదా, రకరకాలుగా.
ఏ పంట అయితే వేశాడో, ఏ జాబ్ అయితే చేస్తున్నాడో, ఏ పని అయితే చేస్తాడో దానిని మనం సమకూర్చుకోవచ్చు. మరి ఇక్కడ ఉగ్రతని సమకూర్చుకోవడం ఏంది? ఇది ఉగ్రత అంటే ఏమిటిది? దానిని సమకూర్చుకోవడం. ఎవరు సమకూర్చుకుంటారు దానిని? కదా, ఇది చాలా విచిత్రంగా ఉంది మనం ఆలోచన చేసినట్లయితే కదా. దేవుడంట మనసుని పుట్టించి, గాలిచ్చి, నీరు ఇచ్చి, ఆహారం ఇచ్చి, వాతావరణాన్ని ఇచ్చి, సూర్యునిచ్చి, ప్రతిదీ ఉచితంగా దేవుడు మనకి ఇచ్చి, ఆయన వాక్యాన్ని ఇచ్చి కదా మనసుని ప్రేరేపిస్తున్నాడు దేవుడు. ఎంత విచిత్రం చూడ. ఒకసారి మళ్ళా చదువుకుందాం ఆ వాక్యాన్ని. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందంట. అంటే నీవు మారు మనసు పొందు, మనసు మార్చుకొని దేవుని వాక్యం ప్రేరేపిస్తుందంట మనిషిని కదా, ప్రేరేపిస్తుందంట. అంటే ప్రేరేపిస్తున్నప్పుడు మనసును మార్చుకొనకుండగా ఉన్నటువంటి వాళ్ళు ఏమిటిని సమకూర్చుకుంటారు? వాళ్ళు దేవుని ఉగ్రతని తమకు తామే సమకూర్చుకుంటారంట. ఎంత విచిత్రం చూడండి. మరోసారి చదువుకుందాము. 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును కదా. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షతను వెదుకువానికి నిత్య జీవాన్ని ఇస్తాడు అన్నట్టు. ఇక్కడ ఇంకా తమకు తామే ఉగ్రతను సంపాదించుకుంటున్నటువంటి విషయము పనికి మాలిన వాళ్ళకి తెలియదు కదా. ఎంత విచిత్రం చూడండి. ఒకసారి ఇదే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 22, 23 మనం చూసినట్లయితే ఒకసారి మనం చదువుకుందాం చూడండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. 23వ వచనం చూద్దాం చూడండి. ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఇక్కడ పాపము వలన జీతం వస్తుంట. జీతం, ఆ జీతం ఏమిటంట? మరణము. అంటే పాపము వలన జీతం వస్తుంది, ఆ జీతం ఏమిటిది? మరణము. అంటే ఇదేంది? ఇది అర్థం కాదు. ఒక విషయంలో మనం ఇది ఎవరికి వస్తుంది? పనికి మారిన వానికి కూడా జీతం అంటే ఈ జీతం వస్తుంది. పనికి మారిన వానికి ఏ జీతం వస్తుంది? మరణం అనేటువంటి జీతము వస్తుంది కదా. చూడండి ఒకసారి ఇది అర్థమయ్యే విధంగా మనము చూసుకున్నట్లయితే, ఒకసారి ఎవరు ఈ పనికి మాలిన వాళ్ళు ఎవరు అసలు కదా? పనికి మాలిన వాళ్ళని ఎవరు అంటారు? మనం లోకానుసారంగా చూసినట్లయితే అప్పుడప్పుడు మనం అంటాం కదా, ప్రతి గ్రామానికి ఒక గవిని ఉంటది. ఊరికి ఒక గవిని అంటే ఒక రచ్చబండ అని కూడా మనం అనొచ్చు, ఒక వీధి సెంటర్ అని కూడా మనం అనొచ్చు. ఈ వీధి సెంటర్ అని, ఒక రచ్చబండ అని, ఒక ఊరి గవిని అని మనం పేర్లు పెట్టి పిలుస్తాం కదా. ఇక్కడ ఎవరు ఉంటారంటే అనేకులు పని పాట లేని వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు కదా. పని పాట లేని వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే కదా, వాళ్ళని దేవుని వాక్యం ఏమని బోధిస్తుంటే, కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, చక్కని మాట. ఏమంటే 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక. అంటే ఈ ఎక్కడ కూర్చుంటారు వీళ్ళంతా అంటే, మనం చెప్పినట్లుగా ఇప్పుడు 3 ప్రదేశాలు నేను చెప్పాను. ఇక్కడ 3 ప్రదేశాలని నేను చెప్పాను. ఊరు గవిని అనేటువంటిది ఒకటి, రచ్చబండ అనేటువంటిది ఒకటి,
కదా, వీధి సెంటర్ కదా, పబ్లిక్ సెంటర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అక్కడ ఇంకా ఎక్కువ శాతము పని పాట లేని వాళ్ళు ఉంటారు. అప్పుడు అప్పుడప్పుడు మనము ఉపయోగించే వాళ్ళు ఏమంటారంటే, మన పిల్లల్ని మనం అప్పుడప్పుడు బెదిరిస్తాం కదా, నీవు ఫలానా పనికి పో, ఫలాని దగ్గరకు పో, ఫలాని పని చేయి అని చెప్తాం కదా. లేకుంటే వాని తీరు పని పాట లేనోని తీరే జమ పడతావా, ఆడ ఏం పని పాట లేనోని వెళ్ళంతా ఫలానా ఆట పెట్టారు చూడి అని చెప్తుంటారు కదా. అప్పుడు అంటే పని పాట లేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడంతా కూర్చొని మిగతాటువంటి వాళ్ళని అపహాసాలు చేసేటువంటి వాళ్ళుగా మనకి కనిపిస్తారు కదా. కొంతమంది అయితే సెల్ ఫోన్లు ఒత్తుకుంటా కూర్చుంటారు 24 గంటలు అదే పనే. అంటే వాళ్ళ తల్లిదండ్రులు దుడిస్తే వాళ్ళు ఆ యొక్క దుడిసినటువంటి కష్టాన్ని తిని రూపాయి పని చేయకుండా ఇక్కడ ఉన్న పుల్ల ఇటు వేయకుండా పని పాట లేకుండా వాళ్ళు తెచ్చింది తినేసి వాళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళు. అంటే వీళ్ళని ఏమని చెప్తుంది దేవుని వాక్యము, పని పాట లేనటువంటి వ్యక్తులు, పనికి మాలిన వాడు అని కూడా మనకు చెప్తుంది. ఇలాంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు, ప్రతి గ్రామంలో ఉంటారు ఇలాంటి వ్యక్తులు, కాబట్టి మనకు కనిపిస్తారు అన్నమాట. మరి అలాంటి వ్యక్తులకు కూడా జీతమే. ఏ జీతం అది? మరణం అనేటువంటి జీతం వస్తుంది. అది దేవుడు సిద్ధపరిచినటువంటి జీతము. కాబట్టి ఒకసారి చూద్దాము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక కదా, ఇక్కడ పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు. ఎవరు చేస్తారంటే పట్టణమెల్లా అల్లరి? పని పాట లేని యొక్క కొంతమంది గ్రూపులు ఉంటారు అన్నమాట. వాళ్ళు అల్లరి ఎప్పుడు చేస్తారు? ఎవరైనా కొంతమంది పెద్దల వ్యక్తులు అనేటువంటి వాళ్ళు ఉండి వాళ్ళకి కాస్తో పోస్తో డబ్బిచ్చి ఇంత తాగటానికి తినడానికి కొంత డబ్బిస్తే ఇలా ఈ పని చేయండి మీరు అని చెప్తే ఆ పని చేసేటువంటి వాళ్ళని పని పాట లేనటువంటి వాళ్ళు అని మనం చెప్పచ్చు బైబిల్ ప్రకారంగా. కాబట్టి కదా ఇక్కడ మనం చూసినట్లయితే, అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయిచు ఈసోపని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. ఇక్కడ ఎంత విచిత్రంగా ఉంది చూడండి గుంపు. ఇలా ప్రతి గ్రామంలో ఉంటారు కదా. ఇలాంటి వారికి కూడా జీతమే వస్తుంది. ఆ జీతం ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తాడు. మరణం అనేటువంటి జీతాన్ని వాళ్ళు సమకూర్చుకున్నాడు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఉగ్రతని సమకూర్చుకున్నాడు కదా. మనం చూస్తాం కదా, మనము బ్రతికి ఉన్నప్పుడు పనిచేసేవాడు ఒక రైతు అయితే ధాన్యాన్ని సమకూర్చుకుంటాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే తన చేసిన కష్టాన్ని సమకూర్చుకుంటాడు. ఇక్కడ పని పాటలు లేనటువంటి వాళ్ళు కూడా ఉగ్రతని సమకూర్చుకుంటారు. అదే ఉగ్రత మరణం అనేటువంటి జీతాన్ని దేవుడు ఇస్తాడు వాళ్ళకి. కదా ఎంత విచిత్రం చూడండి. ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉండరు, ఎనికిడికి కూడా ఉండరు. ఒకసారి మనం చూసినట్లయితే, ఒకసారి చూడండి మత్తయి రాసినటువంటి సువార్తలు మనం చూసినట్లయితే కూడా మనకి కనిపిస్తారు. 25వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే, 30వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చక్కటి మాట మనకు కనిపిస్తుంది చూడండి. మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండున నేను కదా. ఇక్కడ చూడండి, పనికి మాలినోడు ఎవడు? దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అక్కడ కొన్ని వచనాలు పైనుంచి కనుక మనం చదువుకుంటూ వస్తే, ఒక యజమానుడు
ఒకనికి 5 తలంతులు, ఒకనికి 2 తలంతులు, ఒకనికి 1 తలంతు ఇచ్చి దేశాంతరము పోయినప్పుడు 5 తీసుకున్నటువంటి వ్యక్తి 5కు 5 సంపాదించి తన యజమానుని దగ్గర నమ్మకమైన మంచి దాసుని పేరు పొందాడు. 2 తీసుకున్నటువంటి ఒక వ్యక్తి 2కు 2 సంపాదించి నమ్మకమైన మంచి దాసుడని పేరు పొందుకున్నాడు. ఇక 1 తీసుకున్నటువంటి వ్యక్తి దానిని ఖర్చు పెట్టకుండా దానిని భద్రంగా దాచిపెట్టాడంట. అలాంటి వ్యక్తిని పనికి మాలిన వాడు కదా. పనికి మాలిన అంటే యజమానుడు పని ఏమిటి, ఆయన చిత్తం ఏమిటి కదా అని తెలుసుకోవడమే భూమి మీద మానవుని యొక్క లక్ష్యము కదా. ఆ విధంగా తెలుసుకొనకుండగా, ఆ విధంగా బ్రతకకుండగా మన ఇష్టానుసారంగా మనము బ్రతికి ఈ లోకములోన మనమే ఉగ్రతని సమకూర్చుకుంటున్నాము కదా. ఒకసారి ఇంకొక వచనాన్ని మనము చూసుకొని ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుదాము. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే అక్కడ ఆహాబు రాజు అనేటువంటి ఒక రాజు ఇశ్రాయేలులను పరిపాలన చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన ఒకానొక రోజు తన నగరానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక ద్రాక్ష తోట నాబోతు దగ్గర అడగడము, దాని మీద కన్నేసి దానికి ఒప్పుకొనకపోవడము, ఆయన అలిగి ఇంటికి పోవడము, తన భార్య అయినటువంటి యెజెబెలు ఆ విషయాన్ని తెలుసుకొని ఆ నాబోతుని చంపించాలని ఒక కుట్ర చేసి ఇక ఎలా దీనిని చేయాలో మనము అని చెప్పినప్పుడు ఈ పని పాట లేనటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఏం లేదు, అలా పని పాట లేని వ్యక్తులకు ఏమి ఇవ్వాలా, కడుపు నిండా తిండి పెట్టి ఫుల్ తాపితే మీరు ఏం పని చేయండి అంటే అది ఆ పని చేస్తారు వాళ్ళు. ఈ పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇది న్యాయమా, ఇది అన్యాయమా, ఇది ఎందుకు చేయాలి, ఇది చేయకూడనిదే, చేసే పనేనా అని వెనక్కి ముందుకి ఆలోచన చేసేటువంటి విధానం వారిలో లేకుంటది. కాబట్టి ఎందుకు వాళ్ళకి అప్పుడు కడుపు నిండితే చాలు, కొంచెం జోలు ఖర్చులకు డబ్బులు వస్తే చాలు, ఈ పని చేయండి అంటే వెనక్కి ముందు చూడకుండా ఆ పని చేసేటువంటి వాళ్ళనే పనికి మాలిన వాళ్ళు అని మనం పిలుస్తాం. కాబట్టి ఇక్కడ ఇంకొక ఈ పనికి మాలినటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఈ విధంగా చేయాలని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడండి ఒకసారి. నీవు దేవునిని 10వ వచనం, నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి, తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకొని పోయి రాళ్ళతో చావగొట్టుడి. ఈ పనికి మాలిన వాళ్ళు ఏమని చెప్తున్నారు, మనం కళ్ళెదురుగా చూస్తే రాజుని దేవుణ్ణి ఈ వ్యక్తి దూషించాడు, ఈయన దూషించంగా మేము విన్నాము, మేము చూసాము అని వీళ్ళు ఈ పట్టణమల్లా చెప్పుకుంటూ తిరుగుతారంట. తిరిగినప్పుడు అప్పుడేమి, ఇజ్రాయేల్ దేశంలోన రాజును కానీ దేవుణ్ణి కానీ దూషించకూడదు. ఒకవేళ అలా దూషిస్తే వాడు మరణానికి పాత్రుడు. కాబట్టి ఆ విధంగా ఈ నాబోతు అనేటువంటి వ్యక్తి రాజునే దేవుణ్ణి దూషించాడు కాబట్టి అది మేము విన్నామని పనికి మాలిన వాళ్ళు ఎప్పుడైతే చెబుతారో అప్పుడు ఆ పనికి మాలిన వారిని మాటలు వినికేసి ఈ నాబోతుని రాళ్ళతో కొట్టి చంపుతారు. ఎంత విచిత్రం చూడండి. ఇలాంటి వ్యక్తులు ఎప్పటికైనా ఉంటారు. పనికి మారిన వానికి కూడా జీతం ఉంది, అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు జీతాన్ని సమకూర్చుకుంటున్నారు, అది ఉగ్రతని సమకూర్చుకుంటారు. అదే ఉగ్రతని వారికి ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు
సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఒకసారి ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే ఒక చక్కటి మాట మనకు ఉంది చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను కదా. అక్కడ మనం 11 చూస్తే, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని ఇక్కడ. అంటే అన్యాయస్తునికి కూడా జీతం ఉంది, అపవిత్రునికి కూడా జీతం ఉంది కదా. వీళ్ళు ఎప్పుడు అపవిత్ర చేస్తే ఎప్పుడు అన్యాయం చేస్తే అంటారేమో కదా. ఆ యొక్క 3 స్థలాల దగ్గర కూర్చుంటారు కదా వీళ్ళు. ఊరి గౌని యొద్ద, రచ్చబండ దగ్గర రకరకాలుగా కూర్చొని పని పాటలు లేక ఉన్నటువంటి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఉగ్రతని సమకూర్చుకుంటున్నారు. అదే ఉగ్రతని జీతముగా, మరణముగా జీతముగా వారికి ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం మీకు అర్థమైంది అనుకుంటా. పనికి మారిన వానికి కూడా జీతమేనా అనేటువంటి ఈ వాక్యం మీకు అర్థమైందని భావించుకుంటాను. మరి మనము కూడా ఏ విధంగా ఉండము కాబట్టి మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకొని, మనం కూడా ఒకవేళ అదే జాబితాలో ఉంటే చెప్పిన వాక్యాన్ని మనం అర్థం చేసుకొని ఆ వాక్యానికి విధేయుడు కావటానికి, ఆ వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది కాబట్టి ఆ వాక్యానికి లోబడి మన జీవితాన్ని మనము కట్టుకొని కదా, మనము నిత్య జీవాన్ని అనే జీతాన్ని తీసుకునేదానికి మనం పరలోకమానికి వెళ్ళిపోవటానికి సిద్ధపడదాము. ఆ విధంగా మనం ముందుకెళ్దాము. మరి ఆ విధమైనటువంటి స్థితిలోనికి మనం అంతా రావాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటే ఈ యొక్క వాక్యాన్ని నేను ఇంతటితో ముగించి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.